ఎస్ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. పూరికి 110 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. 7 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఇది మధ్యాహ్నానికి పూరి సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీవ్ర వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించారు వాతావరణ అధికారులు. ఈ నేపథ్యంలో తెలంగాణకు 3 రోజులు భారీ వర్ష సూచన ఉందన్నారు వాతావరణ అధికారులు. ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు 3 రోజులుగా వర్షం కురవడంతో పాటు గతంలో వచ్చినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోరణితోటి వచ్చినటువంటి తుఫాన్ తో పాటు మరో 3 రోజులు వర్ష సూచన ఉన్నట్టుగా మరో తుఫాన్ వస్తున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వర్షపాతం తీవ్రంగా ఉండడంతో ప్రజల జీవనం అతలాకుతలంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పంటలు పూర్తి స్థాయిలో పనికి రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. అటు మిరప పంట, పత్తి పంట కూడా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా ఆ చేనులోనే ఉంది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో పాటుగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లోని భారీగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లో బురదమయమైనటువంటి రోడ్లతోటి 4000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాంతో పాటుగా ములుగు జిల్లాలో కూడా వర్షం కురుస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏటూరు నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 11 మీటర్ల మీదుగా గోదావరి నీటి మట్టం ప్రవహిస్తుంది. మంగపేట కమలాపూర్ ఎస్సీ కాలనీలో గాజల్ల పెదబాబు అనే నిరుపేద కుటుంబానికి చెందినటువంటి గోడలు కూడా కూలిపోయినాయి. అంటే వర్షాభావంతో ఆ పాత ఇల్లు కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి. తీవ్రంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఆ పాత ఇల్లు కూడా కూలిపోతూ అనేక మంది నిరాశ్రయులవుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. మొత్తానికి వరద ఉధృతి కనుక పెరిగినట్లయితే మరో 3 రోజులు భారీ వర్ష సూచన ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకటనతోటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.